ఈ ప్రపంచంలోనే 8 అనే నెంబర్కు ఉన్న శక్తి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నెంబర్ 8 లేకపోతే ఈ అనంతమైన విశ్వానికి అర్థమే లేదు. ముందు కొన్ని వాస్తవాలు చూద్దాం పదండి. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఒక స్పైడర్ కి 8 కాళ్ళు ఉంటాయి. అలాగే సముద్రంలోని ఆక్టోపస్ కు 8 చేతులు ఉంటాయి. అలాగే మన రోజువారీ జీవితంలో మనం పాటించే వర్కింగ్ అవర్స్ కూడా 8 గంటలే. ఇవన్నీ యాదృచ్ఛికమని మీరు అనుకోవచ్చు, కానీ చరిత్రలోకి వెళ్తే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. చైనా వంటి దేశాల్లో ఈ నెంబర్ 8 ని అత్యంత లక్కీయెస్ట్ నెంబర్ గా భావిస్తారు. అందుకే 2008 బీజింగ్ ఒలింపిక్స్ ను ఆగస్టు 8, 2008 రాత్రి 8:08 ప్రారంభించారు. ఇక మతాల విషయానికి వస్తే ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా 8 అనే నెంబర్ యొక్క ప్రాముఖ్యత మరియు సమతుల్యత కనిపిస్తుంది. హిందూ ధర్మంలో అష్టలక్ష్ములు అంటే 8 రూపాలు, అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులు, పతాంజలి యోగా సూత్రాల్లో అష్ట యోగాలు, మరియు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం. క్రైస్తవంలో 8వ రోజు కొత్త ప్రారంభానికి ప్రతీకగా చెప్తారు. ఇక ఇస్లాంలో స్వర్గానికి 8 ద్వారాలు. సైన్స్ కూడా నెంబర్ 8 లో ఒక అనంతమైన శక్తి ఉందని చెప్తుంది. ఈ 8 అనే నెంబర్ ను అడ్డంగా తిప్పితే అది ఇన్ఫినిటీ అవుతుంది. భూమి మీద బ్రతికే ప్రతి జీవికి అవసరమైన ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ కూడా 8. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే చెస్ బోర్డ్ లో 8x8 అంటే 64 గడులతో ఉంటుంది. అలాగే పూల్ గేమ్ లో గెలుపు ఓటములను శాసించేది బ్లాక్ 8 బాల్. నిజం చెప్పాలంటే 8 అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అదొక సింబల్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ ఇన్ఫినిటీ. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 8 కి సంబంధించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలను కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.